Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science Kovur. This is Thompson, lecturer in commerce. The subject I am dealing is marketing of financial services. Marketing of financial services. Subject పేరు విత్త సేవల మార్కెటింగ్. విత్త సేవల మార్కెటింగ్. Group 3rd BCom General, semester 6th semester. ఓకే స్టూడెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సర్వీస్ ప్రొడక్టివిటీ. తెలుగులో దీని అర్థం సేవా ఉత్పాదకత. సర్వీస్ ప్రొడక్టివిటీ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సర్వీస్ ప్రొడక్టివిటీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అండ్ డిమాండ్. సర్వీస్ ప్రొడక్టివిటీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అండ్ డిమాండ్. సర్వీస్ ప్రొడక్టివిటీ యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్ యొక్క ఎఫిషియన్సీ, ఇంకా ఎఫెక్టివ్నెస్ అండ్ ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్కి మార్కెట్లో ఉన్న డిమాండ్, వీటన్నిటినీ కలిపే సర్వీస్ ప్రొడక్టివిటీ అని అంటారు. అంటే ఒక సంస్థ సేవలను అందిస్తున్నప్పుడు ఆ సంస్థ అందించే సేవల యొక్క సమర్థత, విశ్వసనీయత మరియు డిమాండులకు సంబంధించిన ఒక ముఖ్యమైన విధిని సేవా ఉత్పాదకత అని అంటారు. సేవా ఉత్పాదకత అంటే సంస్థ అందించే సేవల యొక్క సమర్థత, విశ్వసనీయత మరియు డిమాండ్కు సంబంధించిన ఒక ముఖ్యమైన విధి, దానినే సేవా ఉత్పాదకత అని అంటారు. సో ఈ విధంగా ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్కి ఉన్నటువంటి ఎఫిషియన్సీ, వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ అండ్ మార్కెట్లో సర్వీసెస్కి ఉన్నటువంటి డిమాండ్, వీటికి సంబంధించిన ఫంక్షనింగ్నే సర్వీస్ ప్రొడక్టివిటీ అంటారు. ఓకే, the service productivity focus on the concepts of customer satisfaction and quality. సర్వీస్ ప్రొడక్టివిటీ అనేది వేటి మీద దాని ఫోకస్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదేంటంటే సర్వీస్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ విధంగా సర్వీస్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనే 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేసినదే సర్వీస్ ప్రొడక్టివిటీ. ద సర్వీస్ ప్రొడక్టివిటీ ఈజ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ ఆర్ సర్వీస్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ విధంగా ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్ యొక్క క్వాలిటీ ఏ రేంజ్లో ఉంది, ఆ సర్వీసెస్ ద్వారా కస్టమర్ ఏ రేంజ్లో సాటిస్ఫై అవుతున్నారు అనే ఈ 2 కాన్సెప్ట్స్కి సంబంధించిందే సర్వీస్ ప్రొడక్టివిటీ. సేవా ఉత్పాదకత అనేది 2 ముఖ్యమైన భావనలకు సంబంధించింది. నంబర్ 1 సర్వీస్ క్వాలిటీ అంటే సేవా నాణ్యత. నెక్స్ట్ నంబర్ 2 కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే వినియోగదారుని సంతృప్తి. ఈ 2 చాలా ముఖ్యమైన విషయాలు. ఈ 2 ముఖ్యమైన విషయాలపై దృష్టిని కేంద్రీకరించినదే సేవా ఉత్పాదకత. ఒక సంస్థ ఎప్పుడూ కూడా ఈ 2 ముఖ్యమైన అంశాలపై చాలా అధిక దృష్టిని కేంద్రీకరించాలి. ఏంటి ఆ 2 ముఖ్యమైన అంశాలు అంటే మొదటిది సేవా నాణ్యత, రెండవది వినియోగదారుని సంతృప్తి.
సంస్థ అందించే సేవలు మంచి నాణ్యతను కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సేవల ద్వారా వినియోగదారులు సంతృప్తి చెందుతారు. వినియోగదారుల సంతృప్తి అనేది సంస్థ విజయానికి దోహదపడుతుంది. కాబట్టి ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ని సాధించాలంటే ఆ ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్ యొక్క క్వాలిటీ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. అప్పుడు కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా సర్వీస్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనే ఈ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్కి సంబంధించిందే సర్వీస్ ప్రొడక్టివిటీ, సేవా ఉత్పాదకత. సర్వీస్ ప్రొడక్టివిటీ అనే దాన్ని మనం ఇంక్రీజ్ చేయాలి అంటే దానిలో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్వీస్ ప్రొడక్టివిటీ. సేవా అభివృద్ధిలో లేదా సేవా ఉత్పాదకతలో కొన్ని ముఖ్యమైన కారకాలు ఇమిడి ఉన్నాయి. ఆ ముఖ్యమైన కారకాలను జాగ్రత్తగా పరిశీలించి వాటి విషయంలో సంస్థ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సేవా ఉత్పాదకను పెంపొందించడానికి వీలు పడుతుంది. సేవా సంస్థ అది అందించే సేవల యొక్క నాణ్యత ఎక్కువగా ఉండి వ్యక్తులు ఆ సేవల ద్వారా సంతృప్తిని పొందాలంటే సంస్థ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఎలిమెంట్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్టివిటీ. సేవా ఉత్పాదకత యొక్క కారకాలు లేదా మూలకాలు. సేవా ఉత్పాదకత యొక్క కారకాలు లేదా మూలకాలు. ఎలిమెంట్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్టివిటీ. రైట్. ఫస్ట్ పాయింట్, ఇంప్రూవింగ్ స్టాఫ్. ఇంప్రూవింగ్ స్టాఫ్. సిబ్బంది అభివృద్ధి. సిబ్బంది అభివృద్ధి. ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్ యొక్క ప్రొడక్టివిటీ బాగా ఉండాలి అంటే ఆ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఇంప్రూవింగ్ స్టాఫ్. సిబ్బందిని అభివృద్ధి చెయ్యాలి. సిబ్బందిని అభివృద్ధి చెయ్యాలి. దట్ మీన్స్ ఆర్గనైజేషన్ దానిలో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క రిక్రూట్మెంట్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఏం చెయ్యాలి అంటే మంచి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్గా పనిచేసే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలి. ఆ విధంగా స్టాఫ్ని ఇంప్రూవ్ చేయాలి. ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ మంచి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ కలిగిన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటుందో అటువంటి సంస్థలో సర్వీసెస్ యొక్క ప్రొడక్టివిటీ చక్కగా ఉంటుంది. అంటే ఆ సర్వీసెస్ క్వాలిటీ బాగుంటుంది. సర్వీసెస్ క్వాలిటీ బాగుండడంతో కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా వీలు పడుతుంది. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ సర్వీస్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇంప్రూవింగ్ స్టాఫ్. సిబ్బందిని అభివృద్ధి చేయాలి. సంస్థ దానిలో నియమించుకునే ఉద్యోగుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని తగిన అర్హత, నైపుణ్యము, సమర్థత కలిగిన వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకోవడం ద్వారా ఆ సంస్థ యొక్క ఉత్పాదకత అనేది పెంపొందుతుంది. సో ఈ విధంగా సంస్థ ఉత్పాదకతను పెంపొందించుకోవడంలో సంస్థ తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తల్లో, అనేక చర్యల్లో మొదటి చర్య ఏమిటంటే సిబ్బంది అభివృద్ధి. సిబ్బంది అభివృద్ధి. మంచి సిబ్బందిని నియమించుకోవాలి. ఆ విధంగా నియమించుకున్న సిబ్బందిని అవసరమైన సందర్భంలో కాలానుగుణంగా వారికి అవసరమైన శిక్షణ కూడా ఇస్తూ సిబ్బందిని తగిన రీతిలో అభివృద్ధి చేయాలి. ఇంప్రూవింగ్ స్టాఫ్. సెకండ్ పాయింట్, ఇంట్రడ్యూసింగ్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ. ఇంట్రడ్యూసింగ్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ. సాంకేతికత అభివృద్ధి. ఆర్గనైజేషన్ లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి బెస్ట్ సిస్టమ్స్ని, బెస్ట్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా లేటెస్ట్ టెక్నాలజీని ఫాలో అవుతూ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి బెస్ట్ సిస్టమ్స్ని, బెస్ట్ మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్లో ఏది ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా సంస్థ మార్కెట్లో నూతనంగా ప్రవేశపెట్టబడిన సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే మరో ప్రక్క మార్కెట్లో విజయవంతంగా కొనసాగుతున్నటువంటి వివిధ రకాల పద్ధతులు, విధానాలను అనుసరించడం ద్వారా సంస్థలో
ఏది పెంపొందుతుంది అంటే సంస్థ యొక్క ఉత్పాదకత పెంపొందుతుంది, సంస్థ యొక్క సేవా ఉత్పాదకత పెంపొందుతుంది. థర్డ్ పాయింట్, రెడ్యూసింగ్ సర్వీస్ లెవెల్స్, సేవా స్థాయిలను తగ్గించడం. రెడ్యూసింగ్ సర్వీస్ లెవెల్స్, సేవా స్థాయిలను తగ్గించడం. ఆర్గనైజేషన్లో వేరియస్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నప్పుడు ఆఫర్ చేసే ప్రతి సర్వీస్కి కొన్ని మినిమం లెవెల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సర్వీస్ని అందించడానికి ఎన్ని లెవెల్స్ అయితే ఉన్నాయో ఆ లెవెల్స్ని ఎంత కుదిరితే అంతవరకు రెడ్యూస్ చేయడం మంచిది. ఈ విధంగా సర్వీసెస్ని అందించేటప్పుడు ఆ సర్వీసెస్ని అందించడానికి ఉన్నటువంటి లెవెల్స్ని రెడ్యూస్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్లో సర్వీస్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక సంస్థ ఒక సేవను అందిస్తున్నప్పుడు ఆ సేవను అందించడంలో కొన్ని స్థాయిలు ఉండవచ్చు. ఈ విధంగా సేవను అందించేటప్పుడు ఎన్ని స్థాయిలు అయితే ఉన్నాయో ఆ స్థాయిలను తగ్గించడం ద్వారా సంస్థ సేవా ఉత్పాదకతను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఒక సంస్థ తన సేవా ఉత్పాదకతను పెంపొందించుకోవడానికి గాను ఆ సంస్థ అందించే సేవలలో ఎన్ని స్థాయిలు అయితే ఉన్నాయో ఆ స్థాయిలను ఎంత మేరకు వీలైతే అంతవరకు తగ్గించాలి. రెడ్యూసింగ్ సర్వీస్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంకులో లోనింగ్ అనేది ఉన్నప్పుడు అటువంటి లోనింగ్ ప్రాసెస్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో అటువంటి లెవెల్స్ని కానీ తగ్గించినప్పుడు లోనింగ్ అనేది కస్టమర్స్కి చాలా ఈజీగా పొందడానికి వీలవుతుంది. ఒక బ్యాంకులో రుణాలు ఇచ్చే ప్రక్రియ ఉంది. ఈ రుణాలు ఇచ్చే ప్రక్రియలో ఎన్ని దశలు ఎన్ని స్థాయిలు అయితే ఉన్నాయో అటువంటి స్థాయిలను తగ్గించడం ద్వారా బ్యాంకు నుంచి వ్యక్తులు సులభంగా రుణం పొందడానికి వీలుంటుంది. ఫలితంగా బ్యాంక్ అనే సేవా సంస్థ యొక్క సేవ ఉత్పాదకత పెంపొందుతుంది. అలా కాకుండా బ్యాంకు వ్యక్తులకు రుణాలను మంజూరు చేసేటప్పుడు ఆ రుణాల మంజూరీలో అధిక స్థాయిలను అధిక దశలను అనుసరిస్తున్నప్పుడు ఆ బ్యాంకు నుంచి ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు లేదా వ్యక్తులు రుణాలు పొందడానికి వీలుండదు. ఒక బ్యాంకు అధిక సంఖ్యలో వ్యక్తులకు రుణాలను మంజూరు చేయాలనుకున్నప్పుడు ఆ బ్యాంకు అందించే రుణాల ప్రక్రియలో రుణాల మంజూరీలో ఉన్నటువంటి స్థాయిలను తగ్గించాలి. అప్పుడే బ్యాంకు యొక్క సేవా ఉత్పాదకత అనేది పెంపొందుతుంది. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, సబ్స్టిట్యూటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ సర్వీసెస్. సబ్స్టిట్యూటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ సర్వీసెస్. సేవా స్థానంలో ఉత్పత్తుల భర్తీ, సేవల స్థానంలో ఉత్పత్తుల భర్తీ. ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి కొన్ని సందర్భాలలో సర్వీస్ ఏం చేయాలంటే దాని యొక్క సర్వీసెస్ ప్లేస్లో ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి లేదా సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ విధంగా కొన్ని సిచ్యువేషన్స్లో సర్వీసెస్ ప్లేస్లో ప్రొడక్ట్స్ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సంస్థ యొక్క సేవా ఉత్పాదకతను పెంపొందించడానికి గాను సంస్థ కొన్ని సందర్భాలలో దాని సేవల స్థానంలో ఉత్పత్తులను అందించాలి. సేవల స్థానంలో ఉత్పత్తులను అందించడం ద్వారా కొన్ని సందర్భాలలో సంస్థ దాని యొక్క సేవా ఉత్పాదకతను పెంపొందించుకోవడానికి వీలు ఉంటుంది. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ న్యూ సర్వీసెస్. కొత్త సేవల పరిచయం. ఆర్గనైజేషన్ ఎప్పుడు ఆఫర్ చేసే సర్వీసెస్ మాత్రమే కాకుండా కస్టమర్స్కి న్యూ సర్వీసెస్ని కూడా అవైలబుల్గా ఉంచాలి. ఆ విధంగా కొత్త కొత్త సేవలను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం ద్వారా ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. అంటే సరుకు రవాణా చేసే సంస్థ ఉంది. ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్గనైజేషన్, సరుకును రవాణా చేసే సంస్థ. గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆర్గనైజేషన్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేస్తుంది అనుకుందాం. దాని ప్లేస్లో అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్లో ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక సంస్థ సరుకును రవాణా చేస్తుంది. సరుకును రవాణా చేయడానికి గాను ఆ సంస్థ సముద్ర రవాణా మార్గాన్ని ఎంపిక చేసుకుంది.
అయితే సముద్ర రవాణా స్థానంలో సంస్థ వాయు రవాణాని కానీ ప్రవేశపెట్టినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఆ సంస్థ యొక్క సేవా ఉత్పాదకత అనేది పెంపొందుతుంది. బ్యాంకు గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ ఆఫర్ చేసే సర్వీసెస్లో ఓవర్ డ్రాఫ్ట్ అనే ఫెసిలిటీ ప్లేస్లో క్రెడిట్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కూడా బ్యాంక్స్ యొక్క సర్వీస్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా బ్యాంకులు అందించే సేవల్లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనే దాని స్థానంలో క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా బ్యాంకు అందించే సేవల యొక్క సేవా ఉత్పాదకత పెంపొందుతుంది. 6th పాయింట్, కస్టమర్ ఇంటరాక్షన్. వినియోగదారునితో అనుసంధానం. ఏ సర్వీస్ ఆర్గనైజేషన్ అయినా సరే అది సక్సెస్ని సాధించాలంటే కంపల్సరీ ఆర్గనైజేషన్ కస్టమర్స్తో మంచి ఇంటరాక్షన్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే కస్టమర్తో మంచి ఇంటరాక్షన్స్, కస్టమర్తో మంచి హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుందో అప్పుడే ఆర్గనైజేషన్ అనుకున్న సక్సెస్ని సాధిస్తుంది. కాబట్టి ఒక సంస్థ ఎప్పుడైనా ఆ సంస్థతో ఏ వ్యక్తులైతే, ఏ క్లయింట్లు అయితే డీలింగ్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు, అటువంటి కస్టమర్లు, అటువంటి క్లయింట్లతో సంస్థ ఒక మంచి ఆరోగ్యపూరిత సంబంధాలను, మంచి అనుసంధానాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆ సంస్థ తప్పకుండా అనుకున్న విజయాన్ని సాధిస్తుంది. లాస్ట్ పాయింట్, రెడ్యూస్ ద మిస్ మ్యాచ్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్. సరఫరా మరియు డిమాండ్ల మధ్య వ్యత్యాసాలు తగ్గించడం. అంటే ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ కానీ మార్కెట్లో సర్వీసెస్కి ఉన్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగా సర్వీసెస్ కానీ లేకపోతే ఇమీడియట్గా ఆ సర్వీసెస్ యొక్క రేంజ్ని, సర్వీసెస్ యొక్క వాల్యూమ్ని పెంచి రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా ఆర్గనైజేషన్ తగిన చర్యలు తీసుకోవాలి. అంటే మార్కెట్లో సర్వీసెస్కి ఎంత డిమాండ్ ఉందో దానికి తగ్గట్టుగానే సప్లైని కూడా పెంచాలి, దానికి తగ్గట్టుగానే సప్లైని కూడా చూసుకోవాలి. సో ఆ విధంగా మార్కెట్లో సర్వీసెస్కి ఉన్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగానే సప్లై ఉండాలి. సప్లై అండ్ డిమాండ్ వీటి మధ్య మిస్ మ్యాచ్ కానీ వస్తే ఆ మిస్ మ్యాచ్ని సాల్వ్ చేసి ఆర్గనైజేషన్ సర్వీసెస్కి సంబంధించిన డిమాండ్కి మరియు సప్లైకి రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకుంటే ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్కి కస్టమర్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ, ఎలాంటి డిస్సాటిస్ఫాక్షన్ కానీ ఫీల్ అవ్వకుండా కస్టమర్స్ మంచి సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యి ఆర్గనైజేషన్తో మంచి రిలేషన్ని, మంచి హెల్తీ రిలేషన్, మంచి లాంగ్ రిలేషన్ని మెయింటైన్ చేయడానికి వీలుంటుంది. సరఫరా మరియు డిమాండ్ల మధ్య వ్యత్యాసాలు తగ్గించడం అంటే మార్కెట్లో సేవలకు ఎంత డిమాండ్ అయితే ఉందో ఆ డిమాండ్కు అనుగుణంగానే సంస్థ సేవలు కూడా సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మార్కెట్లో సేవలకు ఉన్నటువంటి డిమాండ్కు తగ్గట్టుగా సంస్థ సేవలను కానీ సరఫరా చేయకపోయినట్లయితే మార్కెట్లో వినియోగదారులు అసంతృప్తికి గురవుతారు. మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారులు అసంతృప్తికి గురైతే అది సంస్థకు నష్టాన్ని మిగుల్చుతుంది. కాబట్టి సంస్థ ఎప్పుడు కూడా మార్కెట్లో సేవలకు వినియోగదారులు ఎంత డిమాండ్నైతే కలిగి ఉన్నారో ఆ డిమాండ్కు అనుగుణంగానే సంస్థ సేవలను కూడా సరఫరా చేయాలి. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను తొలగించి డిమాండ్కు తగిన రీతిలో సేవలను సరఫరా చేసినప్పుడు వినియోగదారుడు తాను కోరుకున్న సేవను సకాలంలో పొందడంతో తన యొక్క సంతృప్తిని సమర్థవంతమైన రీతిలో వ్యక్తం చేస్తాడు. ఫలితంగా అతను దీర్ఘకాలం పాటు సంస్థతో సంబంధాలు కొనసాగిస్తాడు. అది సంస్థకు అనుకున్న విజయాన్ని సాధించడానికి వీలుంటుంది. సో దీని ద్వారా అంటే మార్కెట్లో సర్వీసెస్కి ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి తగ్గట్టుగానే సర్వీసెస్ని సప్లై చేయడం ద్వారా కూడా ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ముఖ్యమైన ఎలిమెంట్స్ అనేవి ఒక ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడంలో ఉపయోగపడతాయి. సర్వీస్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? సర్వీస్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఒక సంస్థ అందించే సర్వీసెస్ ద్వారా
ఆ సర్వీసెస్ యొక్క క్వాలిటీ బాగుంటే ఆ సర్వీసెస్ యొక్క క్వాలిటీ ద్వారా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు. ఈ విధంగా సర్వీస్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ని కాన్సన్ట్రేట్ చేసిందే సర్వీస్ ప్రొడక్టివిటీ. దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్టివిటీ. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.